తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బండి ఆత్మకూరులో జరిగిన జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో వందలాదిగా తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా జనసముద్రంతో కిటకిటలాడింది. వాల్మీకి రామకృష్ణ మాట్లాడుతూ వాల్మీకుల ద్రోహి జగన్ అని అన్నారు. వందలాదిగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులను ఉద్దేశించి బుడ్డా ప్రసంగిస్తూ, మీ ఆదరణ, అభిమానం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అనిపిస్తుందని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని జగన్ జాబ్ క్యాలెండర్ ఎలా మర్చిపోయారని, బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్ అందులో కూర్చోవడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయకుండా, ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకుండా బీసీ వర్గాలను మోసం చేశారు అని, బీసీ వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని అన్నారు. మీకేమైనా కనిపిస్తుంటే చెప్పరు. మీకేమైనా కనిపిస్తుందా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు బ్రహ్మాండంగా చెప్పినాడు మనోడు. ఓంకారం రోడ్డు కనిపిస్తుంది సార్ మాకు. అది ఓంకారం మహాక్షేత్రం, శైవక్షేత్రం, పుణ్యక్షేత్రం. కాశీరెడ్డి నేను ఆశ్రమం ఉంది. వేలాది లక్షలాది భక్తులు అక్కడికి పోతూ ఉంటారు. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మంచి మంచి వాడు పెళ్లి చేసుకుంటే కూడా అంత అన్నం పెట్టలేడు, బ్రహ్మాండంగా అన్నం పెడతారు ప్రతిరోజు. మరి అటువంటి క్షేత్రానికి సరైన రస్తా లేదు, దారి లేదని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకుపోయినా. ఉన్న చంద్రబాబు నాయుడు గారు మనం ఏది అడిగినా కాదనకుండా అభివృద్ధిలో భాగంగా బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చినాడు. మరి ఆ రోజు ఆయన చిన్న కండిషన్ పెట్టినాడు నాకు, రాజశేఖర రెడ్డి నీకు ఈ 4 రోడ్లు కావాలన్నా, ఇది కావాలన్నా, ఎందుకంటే ఇది 17 కోట్లు, అవి 4 కలిసి 16 కోట్లు ఉన్నాయి. అంటే ఇదే ఏంటి సార్, 10 మందికి ఉపయోగపడేది, భక్తులు దండిగా వస్తుంటారు, రైతులకు కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే పొలాలు దండిగా ఉన్నాయి ఆ ప్రాంతానికి అంతా కూడా అందరికి ఉపయోగపడుతుంది. డబల్ రోడ్డు, మాది సింగిల్ రోడ్డు కాదు, డబల్ రోడ్డు తీసుకొచ్చి మనమే ప్రారంభించి మనమే పనులు మొదలుపెట్టాం. మూసుకొని ఆలోచన చేసుకో. నువ్వు ఇచ్చిన మాటలేంది, నిలబెట్టుకునే మాటలేంది, ప్రజలలో నువ్వు ఏ స్థానంలో ఉండవో అర్థం చేసుకో. ఈరోజు నువ్వు ఎన్ని బెదిరింపులు బెదిరించినా, ఏం భయపెట్టినా, నీ పెన్షన్ తీసేస్తా, నీ కార్డు తీసేస్తా, నీ మీద కేసు పెడతా అని కూడా ప్రతి మండలంలో వేలాదిగా జనాలు వస్తూ ఉన్నారంటే ఊకరారు చక్రపాణి రెడ్డి నీ మీద కసితో వస్తూ ఉన్నారు. రెడ్డికి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు నిన్ను తోలు తీసి ఇంటికి పంపిద్దామని చూస్తూ ఉన్నారు. ఇలా తిట్లు రావంటే ఎందుకు రావు చెప్పు. తన్నడంలా జనం ఆ తన్ని రోజు దగ్గరలో ఉంది. ఇంత మాయమాటలు చెప్పి నువ్వు ఎంత డబ్బు సంపాదించుకుంటూ ఏం చేస్తావు చక్రపాణి రెడ్డి గారు? నీకు కావాల్సింది 6 అడుగులే, నాకు కావాల్సింది 6 అడుగులే. అవునా? ఏమన్నా దాంట్లో ఏమన్నా నువ్వు సంపాదించేది వేస్తారా? నాకేమన్నా వేస్తారా? నీకు 6 అడుగులు లేవాలి, నాకు 6 అడుగులు లేవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ అదే లాస్ట్కు. చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలబడతాయి. నేను ప్రతిసారి అడిగిన, ఈ రోజు కూడా అడుగుతా ఉన్నా, మీ ముఖ్యమంత్రి అనాలా? నేను కాదు, గ్రామాలలో నా కార్యకర్త కూడా తలకాయ దించుకోకూడదు. అది బుడ్డా రాజశేఖర రెడ్డి. గ్రామంలో ప్రజలు ఏం చేసింది మీ పార్టీ మాకు అని క్వశ్చన్ చేయకుండా పనులు చేశాం గ్రామాలలో బ్రహ్మాండంగా. నువ్వేం చేసావు చెప్పు. ఈరోజు మన కథ ఇచ్చపెట్టండి, ప్రజల కథ ఇచ్చపెట్టండి. ఈ దుర్మార్గులు చేస్తున్నది వాళ్ళ పార్టీ గెలవడానికి, వాళ్ళ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడి జెండాలు మోసి కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చే వాళ్ళనే తన్ని ఇంటికి పంపించిన వాళ్ళు మీరు. వాళ్ళని తన్ని కేసులు పెట్టిస్తూ ఉన్నారు. మన నియోజకవర్గంలో విచిత్రంగా చూడండి, వైఎస్ఆర్ పార్టీ మీద వాళ్ళ కార్యకర్తల మీద 14 కేసులు ఉన్నాయి. నేను ఎవడో నమ్ముతాడా ఇది? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద 14 కేసులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఇటువంటి నాయకుడు ఈయన చక్రపాణి రెడ్డి. ఈయన ఏమనకూడదంట, మళ్ళీ చూడప్ప ఏమనకూడదంట. దానితో మళ్ళీ ఆయన కొడుకు తోడాడు ఇప్పుడు. అవునా? ఆయన మహానాయకుడు పాపం వస్తున్నాడంట. రాని మనకి ఏం అభ్యంతరం లేదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, బుడ్డా అనేది ఒక సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇతను ఒకటి మారిపోతూనే ఉంటాడు. అవునా? మీరు తెలుసుకోవాల్సింది అదే, మనం శాశ్వతంగా మీతోనే ఉంటాం ఇక్కడ. చచ్చినా బతికినా మీ అమ్మడే. వీళ్ళవాది తప్పుడు కూతలు ఉయ్యను. చేయగలిగిందే చేస్తానని చెప్తా, చేయలేకుంటే అది చేయలేనైనా ఇంకొక పని ఏదైనా చూసుకో, ఆ పని చేస్తామని చెప్తా.
అంతేగాని వీళ్ళ మాదిరి మాకు తెలియకుండా నాయన మీకు తెలియకుండా ఏం చేయను, మీకు తెలిసే చేస్తా. పెన్షన్ ఇచ్చే కాడ ఆపకండి, వాళ్ళ హక్కు పాపం ముసలోళ్ళకు కోడలు అన్నం పెడుతుంది ఆ పెన్షన్ ఇస్తే, అవునా? ముసలోళ్ళకు ఆ పెన్షన్ వస్తే కోడలు ఇంత అన్నం పెడుతుంది, పలకరిస్తారు. మంచి హృదయంతో పనిచేసినాం. ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ పెన్షన్ పీకినామా? ఏ ఒక్క కాంగ్రెస్ ఉన్నది పీకినామా? సిపిఐ పార్టీ కానీ సిపిఐ కానీ మనకు పర్సనల్గా సరిపోకుండా చేయలే. నియోజకవర్గంలో పీకేది వదిలిపెట్టు 30,000 కొత్త పెన్షన్లు తెచ్చినామా నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు. 1 కాదు 2 కాదు, ఇవన్నీ మీకు ఇచ్చినట్టువే. ఈరోజు వాళ్ళు ఏదో పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. పాపం గతంలో ఎవరు ఇయలే పెన్షన్ కదా, పెన్షన్ పెట్టిందే ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 35 రూపాయలు, ఆ కాలానికి అవి సరిపోయేటివి. దాన్ని 75 రూపాయలు చేసినాడు చంద్రబాబు. రాజశేఖర్ వస్తే 200 చేసిన అబ్బా ఎంత ఇచ్చాబ్బా అనుకుంటే 125 రూపాయలు పెరిగింది, పెద్ద పెరగల. చంద్రబాబు నాయుడు గారు 2,000 పింఛన్ ఇచ్చే మర్చిపోతురే. 10 రెట్లు ఇచ్చినాడు ఒకటేసారి. 10 రెట్లు ఇస్తే ఈ మాయమాటలు నమ్మి పాపం మోసపోయినారు. ఏం దీనికి చేసేది ఏముంది? పుట్టరాజన్న గారికి స్వాగతం, సుస్వాగతం. పొరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ కార్యక్రమానికి ముగ్గరాముడు గారు అధ్యక్షత వహించాలని కోరుచున్నారు, సత్కరిస్తున్నారు. రావాలి ఏ కోటి రోజులు మూల్చుకున్న సన్మాన ఆహ్వానిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలు మహాత్మా జ్యోతి ఆశయ జై బీసీ, జై బీసీ, జ్యోతిరావు ఫులే ఆశయాన్ని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. బుడగజంగా విశ్రవాడు సుబ్బన్న, జయదేవదత్తు, పెద్దస్వామి, వెంకటరమణ గారు వచ్చి గజమాలతో అన్నగారిని సత్కరించవలసిన మనవి చేస్తున్నాం. పిల్లల సత్కరిస్తున్నాను. చెప్పట్లు ఈ క్షణము ఎంతమంది చదువుకుంటే చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పథకం ద్వారా సంవత్సరానికి 15,000, నెలకు 1,500 రూపాయలు వేసే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఏ రోజైనా కానీ మరి 10,000 రజకులకు మన నాయ గ్రామాలకు అని చెప్పావు. ఏ రజకులు గ్రామంలో 10 ఇల్లుంటే 20 ఇల్లుంటే ఒక్కరికి వస్తుంది, 20 మందికి రాదు. నాయ గ్రామాలు ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి వాల్మీకి బోయలలో ప్రాంతీయ వ్యత్యాసం సృష్టించి 13 జిల్లాలు కాదు 4 జిల్లాలకే పరిమితం చేస్తున్నా అని చెప్పి సిఫారసు చేసి వాల్మీకి ద్రోహిగా మిగిలిపోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సోదరులారా, బీసీ సహచర సోదరులారా గమనించండి. కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా మనకు ఎవరు చేయూతనిస్తున్నారు, మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసమేమి, ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాల్మీకి సామాజిక వర్గానికి కూడా యువకులం రథసారథి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఉన్నప్పుడు మేము అడగడం జరిగింది. సార్ మా పరిస్థితి ఈ విధంగా ఉంది, దాదాపు వాల్మీకి బోయలు వలస కూలీలుగా పోతున్నారు, కుల వృత్తి లేదు, ఖచ్చితంగా ఎస్సీ సాధించేంత వరకు మీరు మాకు మద్దతుగా ఉండాలని చెప్పి అడిగితే నారా లోకేష్ బాబు గారు ఒకటే మాట ఇవ్వడం జరిగింది. కేంద్రానికి ఎక్కడైతే సిఫారసు చేసి నిలబడిందో మన ప్రభుత్వం వచ్చిన వెంపడే ఖచ్చితంగా వాల్మీకుల ఎస్సీ బిల్లును కొనసాగించి ఈ రాష్ట్రంలో ఎస్సీగా గుర్తిస్తానని. మనం బీసీలు మన తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు కాబట్టి మరలా ఈ వైఎస్ఆర్ పార్టీకి మాయమాటలు చెప్పడానికి వస్తారు. వారికి మన బీసీలు అంటే ఏందో, మన తనఖా ఏందో చూపించాలని ముఖ్యంగా ఇక్కడ ఈరోజు జైవో బీసీ సభ ఏర్పాటు చేసుకొని కోరుకుంటూ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.
ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీశైలం నియోజకవర్గం యంగ్ టైగర్ బుడ్డా రాజశేఖర గారి మాట వినాలని, ఆయన సందేశం వినాలని ఈ జైహో బీసీ సోదరులందరూ ఎంత ఆశతో అయితే చివరిగా మాట్లాడుతున్నప్పుడు గడగిద్దాం జైహో బీసీ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికలో రాబోతున్న మన శక్తిలో రాబోతున్న ఎన్నికలలో అఖండ మెజార్టీ ఇప్పించడానికి వీరంతా సిద్ధమైనట్టు కనిపిస్తా ఉంది. నాకు చెప్తా ఉంటారు బయట కొంతమంది, అన్న బండాత్మకూరు మండలం కొంచెం బాగా చూసుకున్నా, అది కొంచెం వీక్ ఉంది. నాకైతే ఏడ వీక్ ఉందే కనపడటం, ఇప్పుడు బ్రహ్మాండంగా తయారైనట్టు కనపడతా ఉంది. బండాత్మకూరు మండలమే నియోజకవర్గాలు అందరికంటే హైయెస్ట్ వచ్చేట్టు కనిపిస్తా ఉంది. కాకపోతే మనం అందరం కూడా కష్టపడాలా. చెప్పి మోసాలు చేసే పరమ నీచులు దొంగలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలా. ఈ ఉత్సాహాన్ని రేపు ఎలక్షన్లలో ప్రతి వ్యక్తిని పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓటేపించి మన పార్టీకి అఖండ మెజార్టీ వచ్చేటట్టు మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇకపోతే ముఖ్యంగా ఈనాటి ఈ సమావేశం జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి మరి ఆయన చదవాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పార్టీ కానీ ఏం చేసింది మనకు? దయచేసి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే లాగా ఉన్న మనలో మాయమాటలు చెప్పి విడగొట్టి దూరం చేసి ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి, ఓట్లు కూడా ఉత్త ఓట్లు కాదు ఆయన, వేలాదిగా ఓట్లు తీసుకొని వందలాదిగా సీట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి మనకు? ఒక్కరన్నా పలికే పరిస్థితులు ఉన్నారా? అది చూడండి అని చెప్పేసి పెద్దగా 5-6 కార్లలో వస్తేనే వెనక పట్టుకొని 2 సూట్ కేసులు వచ్చాను. నీగుండి డబ్బు ఏమి ఇబ్బంది లేదు, మనకు మన కుటుంబాలంతా ఈయననే సాగుతాడు. అవునా? ఒక్కొక్క ఇంటికి 5 సేల్ పూరికి వినపడుతుంది నుంచి. అవునా? చక్రపాణి రెడ్డి ఇక మీద తిట్టాలి. చక్రపాణి రెడ్డి అన్నా చక్రపాణి రెడ్డి అంటారు, సంతోషమా?